న్యూస్ భారత్ లో ప్రాజెక్టుల కోసం భారీగా లంచాలు ఇచ్చారని పెట్టుబడిదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు పెట్టి ఉండాల్సింది కాదు అని అమెరికా న్యాయశాఖ పేర్కొంది. అసలు ఈ వ్యవహారంలో అమెరికా జాతీయ భద్రతకు గాని పెట్టుబడిదారులకు గాని పైసా నష్టం జరగలేదని స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ అమెరికాలో భారీగా పెట్టుబడులకు సిద్దమైనందునే కేసు ఉపసంహరించుకుంటున్నారు అన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఈ మేరకు అమెరికా జాతీయ కోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మరో 7గురిపై 2024లో బైడెన్ ప్రభుత్వ హయాంలో అమెరికా న్యాయశాఖ కేసు నమోదు చేసింది. వారు భారత ప్రభుత్వ అధికారులు, నేతలకు సుమారు 2300 కోట్ల లంచాలు ఇచ్చి భారీ ప్రాజెక్టులు పొందారని, వాటితో పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించి వేల కోట్లు సమీకరించారని ఆరోపించింది. ఇక ఆ సమయంలో అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా పెట్టుబడిదారుల నుంచి సుమారు 1700 కోట్ల పెట్టుబడులు సమీకరించింది అని పేర్కొంది. ఇక అమెరికా పెట్టుబడిదారుల ప్రయోజనాలు ముడిపడి ఉన్న దృష్ట్యా అదానీ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఫెడరల్ కోర్టును కోరింది. ఈ వ్యవహారం అప్పట్లో కలకలం రేపింది. అయితే బైడెన్ దిగిపోయి ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాక ఈ వ్యవహారం మెత్తబడింది. ఆ కేసును ఉపసంహరించుకుంటామని ఫెడరల్ కోర్టుకు అమెరికా న్యాయశాఖ కొన్ని నెలల క్రితమే నివేదించింది. కారణాలను వివరిస్తూ న్యాయశాఖ తాజాగా 10 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేస్తుంది. ఈ కేసు విచారణ చట్టపరంగా లోపభూయిష్టమని, దౌత్యపరంగా ప్రతికూల ప్రభావం చూపుతోంది అని అఫిడవిట్ లో అమెరికా న్యాయశాఖ ప్రిన్సిపల్ అసోసియేట్ డిప్యూటీ అటార్నీ జనరల్ ఫ్రెంట్ మెక్కార్టర్ వివరించారు. అదానీపై ఆరోపణలకు సంబంధించిన వ్యవహారం అంతా భారత్లోనే జరిగిందని, భారత అధికారులు దర్యాప్తు చేపట్టి చర్యలు చేపట్టాల్సినంత తప్పులేమీ లేవు అని తేల్చారని మెక్కార్టర్ పేర్కొన్నారు.